హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఆలు పకోడా అండి. బంగాళదుంపలతో పకోడాస్ని చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్నాక్ లాగానే కాదు, అన్నంలోకైనా సరే నంచుకోవడానికి బాగుంటాయండి. టేస్ట్ ఇవి క్రిస్పీగా సాఫ్ట్గా, పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వేడివేడిగా సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేనైతే 3 బంగాళదుంపల్ని తీసుకున్నానండి, మీడియం సైజ్వి. శుభ్రంగా పీల్ చేసేసి వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తురిమేసుకోవాలి, మేము గ్రేట్ చేసుకోవాలి. హోల్స్ కొంచెం పెద్దగా ఉన్న తురుము తీసుకోవాలండి. అలాంటి తురుము తీసుకొని వాటితో తురుముకోవాలి. ఈ బంగాళదుంపలు తురిమేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తురుముకోవాలండి. ఇలా అన్నీ కూడాను తురిమేసుకున్న తర్వాత ఈ తురుముకున్న బంగాళదుంపల్ని వాటర్లో వేసేసి 3 to 4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడాను రిమూవ్ అయిపోతుంది. వాటర్ అంతా క్లియర్గా ఉండాలి వాష్ చేసినప్పుడు. చూడండి, ఇక్కడ వాటర్ అంతా క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా వాటర్ క్లియర్గా అయిపోయిన తర్వాత తురుముకున్న పొటాటోస్ని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి. స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వీలైనంత థిన్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో మేము తురిమి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలండి. బంగాళదుంప ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇవి సాల్ట్ అయితే ఇప్పుడే వేయకూడదు. సాల్ట్ వేయడం వల్ల వాటర్ వదులుతాయి వెజిటేబుల్స్. ఇప్పుడు ఇందులోకి పెద్ద స్పూన్తో నేను 4 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వరకు బియ్యపిండి, రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడాను వాటర్తో పని లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి ముద్దలాగా. ఇది కలిపేటప్పుడు మాకు కనుక ఇంకా పిండి కలపాలనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చండి. నాకైతే ఇక్కడ 4 స్పూన్స్ వరకు పిండి సరిపోయింది. ఇదంతా కలిపేసుకొని వెంటనే మేము ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇందులోకి పకోడాస్ని వేసుకోవాలండి. ఈ పకోడాస్ని వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అవి స్లోగా ఫ్రై అవుతాయి. సరిపడినవి వేసుకోవాలండి, మరీ ఎక్కువగా కాకుండా వేసేసుకొని ఒక 2 మినిట్స్ కోసం కలపకుండా 2 మినిట్స్ తర్వాత వీటిని స్లోగా ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఇది కూడా రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇదే సేమ్ ప్రాసెస్తో వేసేసుకోవాలండి. బ్యాచెస్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా తీసేసుకొని వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ రైనీ సీజన్లో మంచి స్నాక్ అండి ఇది. పకోడాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ నేనైతే కొన్ని గ్రీన్ చిల్లీస్ అలాగే వెల్లుల్లిని దంచి ఫ్రై చేసి వేసానండి. ఇవి టమాటో కెచప్ కానివ్వండి, సాస్తో కానివ్వండి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఇష్టపడే టీ టైం స్నాక్ అండి. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.